వెంకరెడ్డి గారు కూడా ఒక 2 ఎకరాలు మన నాస్ సీడ్స్ వారి సంకేత సారెకల్లో సాగు చేశారు. ఆ సాగు విధానం కానీ, ఆ పంట విధానంలో కానీ, వేరే రకాల పంట విధానంలో కానీ ఎలాంటి తేడాలు ఉన్నాయో, ఎలా సాగు చేశారో మనము సార్ మాటల్లో తెలుసుకుందాము. చెప్పండి సార్. నా పేరు వెంకటరెడ్డి అండి. సారకల్ విలేజ్ మాది. నేను 1 ఎకరన్నర సంకేతు పెట్టాను. ప్రసాద్ గారి దగ్గర పోతే గింజలకు పోతే అన్నారు, ఇది పోయినసారి బ్లాక్లో నడిచిందండి, ఇది ఈసారి మామూలు రేటుకే ఇస్తున్నాం, ఇది తీసుకుపోయి వేయండి అని అంటే ఒక 3 ప్యాకెట్లు తీసుకొచ్చాను. ఎకరన్నర వేసాను. అయితే మిగతా వాటికంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దోమను తట్టుకొని అధిక వర్షాలైనా కానీ కాపు కాసే విధానం దీంట్లో ఉన్నది. ఎంతమంది వేసినా కానీ ఆకు ఇట్లనే పల్చగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, పల్చగా ఉంటుంది. పెరుగుడు ఈ సైజు పెరిగిందండి. కాపు మాత్రం బాగా ఆగింది. ఇంకా దీని మీద బాగుంది కాపు బాగుంది. ఇక అదైతే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఒకటి దీనికి చిన్న కాయ. మొన్న పోయి ప్రసాద్ గారికి చెప్పాను, ఇట్లాంటి చిన్న కాయ అంటే వెంకటరెడ్డి గారు ఇది చిన్న కాయ అయినా తీయటానికి బాగుంటుంది, పత్తి తూకానికి వస్తుంది, మీరు సపరేట్గా వేరే వేయండి చూద్దాం ఒకసారి అని అన్నాడు. అయితే సరే అని అన్నాను. ఓకే సార్ అన్నట్టుగా ఈ నాస్ సీడ్స్ కంపెనీ సంకేత అనే రకం కాయ సైజ్ అనేది మీడియం సైజుగా ఉంటుంది, దానికి భయపడిన అవసరం లేదు. దీని క్యారెక్టర్ ఏంటంటే కంప్రెసివ్ బోల్ అని చెప్పేసి. కంప్రెసివ్ బోల్ అంటే ఏంటంటే మనం పత్తి కానీ మిర్చి కానీ బస్తాలో తొక్కి కూట్లేస్తే ఎలా ఉంటుందో ఈ కాయ అలా ఉంటుంది. ఇది పైకిన తర్వాత చూసుకుంది ఏంటంటే ఒకేసారి ఓపెన్ అవుతుంది. బరస్ట్ అయితే మనం తీయటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీటి పత్తిలో కూడా గింజలు ఎక్కువగా ఉంటాయి, వేరే వాటికంటే కూడా ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనకి దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి మన రైస్ సోదరులు భయపడాల్సిన అవసరం లేదు. వేరే పత్తి చేర్లకు కొట్టిన దానికంటే దీనికి అంత కొట్టాల్సిన అవసరం లేదు. నేను ఒకటేసారి స్ప్రే చేశాను, మిగతాది పెట్టాను. ఏది సర్కార్ ఒకటి పెట్టాను, దాంట్లో అంత కాపేం లేదు, రాలి చేసింది మొత్తం వర్షానికి ఎర్రబడిపోయినాయి. ఇది ఒకటి మాత్రం పర్వాలేదు. ఓకే సార్, మీరు రైస్ సోదరులకి ఈ రకాన్ని వేసుకోవచ్చండి. ధైర్యంగా చెప్పగలుగుతారా? పెట్టుబడి తక్కువ కదండి. అంతే కదా. రైతుకు కావాల్సింది ఏంటంటే పెట్టుబడి తక్కువగా ఉండాలి, అన్ని రోగాలు తట్టుకొని దిగుబడి ఎక్కువ వచ్చేలా ఉండాలి. అలాంటి రకమే మన నాస్ సీడ్స్ వారి సంకేతం అని చెప్పేసి మనము చెప్తున్నాం, మన కంపెనీ చెప్తుంది. ఇప్పుడు రైతు మాటలు కూడా తెలుసుకున్నాం కాబట్టి ప్రతి రైతు సోదరుడు కూడా ఈ విషయాన్ని గమనించి రానున్న రోజుల్లో ఈ విత్తనం సాగు చేసుకొని అధిక దిగుబడి సాధించాలని చెప్పేసి మన నాస్ సీడ్స్ కంపెనీ మన రైతు సోదరులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం సార్. నమస్తే.